హ్యాపీ ఉగాది. సో ఈరోజు మనం ఉగాది వ్లాగ్ షూట్ చేస్తున్నాము. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే వచ్చాను. ఇంకా మనం ఉగాది అంటే ఉగాది పచ్చడి మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ముందే ఉగాది పచ్చడి రెడీ చేయాలి. అలాగే మనం ఇంట్లో సింపుల్గా ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. అందరికీ తెలుసు, చాలా రోజులైంది నేను మ్యాంగో పులిహోర చేసి. సో ఈరోజు నైవేద్యంగా అది పెడదాము. అలాగే కొంచెం వినాయకుడి గుడికి అయితే తీసుకెళ్దాము. సో ఈరోజు ఉగాది కదా, మనకి కొత్త సంవత్సరం, మనకి ఇది హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, నాకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ముందు మనం ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్దాము. సో ఏ టెంపుల్ అంటే అందరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్లో చూస్తున్నాను. ఉగాది రోజు కొత్త సంవత్సరం రోజు మన విఘ్నేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో ఎందుకు వెళ్ళాలి అంటే మనకి కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలి కాబట్టి విఘ్నేశ్వరిని తలుచుకొని మన ఇంట్లో ఉన్న గరికని తీసుకొని పోవాలి. అలాగే ఎర్రటి మందారాలు ఉంటాయి కదా, అవి ఈ రెండు తీసుకెళ్ళి మీ గోత్రం మీద మీరు పూజ చేయించుకుంటే ఆ సంవత్సరం మొత్తం మనకి మంచి జరగద్దని విన్నాను. అలాగే ఈరోజైతే మనం చేయాలి అది. సో ముందుగా అయితే మనం ఇంకా ప్రసాదాలు ఎలా తయారు చేయాలి, ఉగాది పచ్చడి మెయిన్ ఇంపార్టెంట్ కదండి ఉగాది రోజు. సో అది ఎలా చేయాలి ప్రాసెస్ అని చూపించేస్తాను రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉగాది రోజు స్పెషల్ మనకి మామిడికాయ పులిహోర అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను, సింపుల్ అనమాట. నేను ముందుగా బియ్యం కడిగేసి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి బియ్యం ఉడకబెట్టుకున్నాను. మనం ఇలా చేయడం వలన మనకి పొలగా ఉంటుంది రైస్ అనేది. సో కొంచెం మెత్తగా అయితే అవ్వదు. సో తర్వాత ఇది ఇంగువ అండి, నేను ఇంగు వేస్తాను. మీకు ఆప్షనల్ ఇంగు వేసుకునే పడితే వేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఇంగువ యాడ్ చేస్తాను. అలాగే సాల్ట్ అనమాట. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మ్యాంగో. నేను ఇలాగ తురిమి పెట్టుకున్నాను. అలాగే ఇంకా పోపు దినుసులు 3 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను, చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే మనకి ఇవి చిన్నవి. సో చాలా సింపుల్ అండి, మీరు కూడా ఒకవేళ ట్రై చేసుకోండి, మీకు తెలియకుండా ఏముండదు మ్యాంగో లెమన్. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. బాగా హీట్ అవుదాం. తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేసేసుకుందాం మనము. ఆయిల్ కొంచెం హీట్ అయింది. ఇప్పుడు నేను పోపు దినుసులు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఇంగువ వేస్తున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఏచిన పప్పులు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే రైస్లో మనం ఉడకబెట్టుకునేటప్పుడు వేయలేదు కాబట్టి ఒక 1 స్పూన్. ఇప్పుడు నేను మనం తురుము పెట్టుకున్నాం కదా మ్యాంగో, అవైతే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. కరివేపాకు లేదు, సో అందుకని నేను అదొక్కటే స్కిప్ చేస్తాను. అది కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గనిస్తే మనం ఇంకా కలిపేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం అయితే పచ్చి వాసన పోయింది. ఇప్పుడైతే మనం ఈ రైస్లోకి ఆ మిక్చర్ని మొత్తం కలిపేసుకున్నాము. మనకి అప్పుడు మ్యాంగో పులిహోర రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి రెడీ అయిపోయింది మన లెమన్ పులిహోర. సో నేను 2 మామిడికాయలు తురిమాను. సో ఇది పులుపు సరిపోకపోతే నేను లెమన్ కొంచెం వేసుకుంటాను పైనే. సో ముందు మనం టేస్ట్ చేయకుండా నైవేద్యం దేవుడికి పెట్టినాకే కదా. సో ఆ తర్వాత నేను ఇంకో కొంచెం ప్రసాదంని టెంపుల్కి తీసుకెళ్తాను, వినాయకుడి టెంపుల్కి వెళ్తున్నాను. సో అక్కడ కూడా ఇంకా వస్తారు కదా జనాలు. సో వాళ్ళకి నా తరపున కొత్త సంవత్సరం నేను చేసిన ప్రసాదం వాళ్ళకి పెడతాను. సో ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వ్లాగ్ అనేది పూర్తి వరకు చూడండి, మీకు అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందాము. సో ముందుగా బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఫస్ట్ నేను మ్యాంగో వేస్తున్నాను. ఇది
ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే మై ఫేవరెట్ కాబట్టి. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 తీసుకున్నాను, మనకి కారం తగలాలి కదా. మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇది కానీ లేకపోతే. సో ఇప్పుడు మనం ఉప్పు వేద్దాము. చూడండి కొంచెమే ఎక్కువ అయిపోద్ది మళ్ళా. సో బాగా కడిగి పెట్టుకున్నాను నేను వేప పువ్వు. సో మా వాళ్ళు కొంచెం తీసుకురమ్మంటే చూడండి ఎంత తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఈ వేప పువ్వు అనేది యాడ్ చేయాలి మనం. దాని తర్వాత మనకి పులుపు తగలాలి కాబట్టి చింతపండు రసము. సో ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాము ఎందుకంటే ఆ బెల్లం కూడా కరగాలి కాబట్టి. చాలా కలర్ఫుల్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది చూడ్డానికి. సో మనం దేవుడికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మన ఇంట్లో చేసుకున్న ఉగాది పచ్చడి ప్రసాదంగా నైవేద్యంగా తీసుకొని అప్పుడు గుడికి వెళ్ళాలి. సో గుళ్ళో కూడా ఇప్పుడు మనకి ఉగాది పండుగ కాబట్టి ఆల్మోస్ట్ గుళ్ళో అందరూ ఇస్తారు ఈ ఉగాది పచ్చడి. సో రకరకాలుగా చేస్తారు కొంతమంది, అవన్నీ కూడా టేస్ట్ చేయాలి. సో ఇంతే అండి మన ఉగాది పచ్చడి రెడీ. అలాగే లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదనమాట, బెల్లం. కొంచెం అతుక్కుంది. సో ఈ బెల్లం అనేది వేసేసి కొంచెంసేపు మిక్స్ చేసుకుంటే కరిగిపోద్ది. ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయి చూసారు కదా, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసుకోండి ఎప్పుడైనా తినాలి అనిపిస్తే. సో వేపపు ఒకటి దొరకదు మన సీజన్ కాబట్టి ఇప్పుడు. సో మన మ్యాంగో రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి మన ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను. ఓకే, రెడీ అయ్యాను, టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి దీంట్లో మందారం ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే గరిక ఇది. సో మా ఇంటి దగ్గరే ఉంటుంది గరిక. సో ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేపించేసుకున్నాం. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అక్కడ ఒక ముసలాం వస్తే మా అమ్మ నీ చేతులు కొండ మీద చీర పెట్టు వాళ్ళకి రోజు ఉగాది కదా అని చెప్పేసి అయితే మా అమ్మ చీర ఇచ్చింది. సో నేనైతే ఇంకా వాళ్ళకి చీర అయితే ఇచ్చేసాను మా అమ్మ తరపున. ఈ వీడియో నాకు తెలియదు, సో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ తీసింది. సో ఇదండి ఉగాది వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు బి మంచు. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్